ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా తులసి, మనకి అమ్మవారిని అలంకరించడానికి ఆ బాక్స్ ఉంది కదమ్మా. తీసుకొస్తాను. తీసుకురా. నువ్వేంటి ఇక్కడ? అది కత్తెర కోసం వచ్చాను. కత్తెర ఇక్కడ ఎందుకుంటుంది? ఉండదు కదా, ఆ కిచెన్లోకి వెళ్తానులే. ఒరే సీనయ్య, జాను అల్లుడు గారు వస్తున్నారు, త్వరగా రారా. తులసి, జాను వచ్చిందట, త్వరగా రా. వెళ్ళరా. రాము గారు, కార్లో లగేజ్ ఉంది, కొంచెం తీసుకొస్తారా? పిన్ని, బాగున్నావా? ఖుషి, బాగున్నాను. బావగారు, మీరు వస్తే ఆ కళే వేరు. రండి రండి, లోపలికి రండి. రండి, పదండి. మహేష్, వస్తున్నాను బామ్మ. మంత్రి గారు నమస్తే. ఇప్పుడు ఈ పెళ్లి ఆపాలంటే నేను తులసి మెళ్ళలో తాళి కట్టిన విషయం నాన్నకి చెప్పడం తప్ప వేరే మార్గం లేదు. ఆలస్యం అయ్యే కొద్దీ ఇంకా చాలా ప్రమాదం అయిపోయేలా ఉంది. ఉంటానండి. నాన్న, ఒకసారి ఇలా వస్తారా? ఏంట్రా, ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందామని చెప్పాను కదా. నీతో మాట్లాడాలి, అర్జెంట్ నాన్న. రా నాన్న. ఏంట్రా?
పెళ్లికి బయట వాళ్ళని ఎవరిని పిలవట్లేదని బాధగా ఉందా? ఈ పెళ్ళి జరగదు నాన్న. ఏరా, ఎందుకు జరగదు? నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి. నీకు పెళ్ళైపోవడం ఏంట్రా? జోక్ చేయడానికి ఇదా సమయం? సరే, ముందెళ్ళి రెడీ అవ్వు. జోక్ కాదు నాన్న, నేను చెప్తుంది నిజం. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరో కాదు, తులసి. అమ్మవారి గుళ్ళో తులసి మెళ్ళలో తాళి కట్టాను. నాకు తెలుసురా, అందుకే నీకు ఈ హడావుడి పెళ్లి చేస్తున్నాను. నువ్వు తులసి మెడలో తాళి కట్టడం ఏంట్రా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం నాన్న, ఆ రాత్రి అమ్మవారి తాళి దొంగతనం చేసింది నేనే. ఆ తాళి తీసుకెళ్లి తులసి మెళ్ళలో కట్టింది కూడా నేనే. ఒరేయ్, నీకీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటే చెప్పు, అంతేగాని పెళ్ళయిందని గుళ్ళో తాళి కట్టానని లేనిపోయిన మాటలు చెప్పకు. అవేవి బయటికి రాకుండా ఈ పెళ్లి చేసేద్దామంటే వీడేంటి ఇలా బయటపడ్డాడు? నా మాట నమ్మండి ప్లీజ్. ఒరై సిద్ధు, తప్పురా. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతూ ఇలా మరో అమ్మాయికి తాళి కట్టానని అబద్ధం చెప్పడం చాలా పెద్ద తప్పురా. అబద్ధం కాదు నాన్న, నేను తులసికి తాళి కట్టింది నిజం. రేయ్, అది నిజమైతే ఆ తులసి మెళ్ళో తాళుండాలి కదరా. ఒకవేళ నువ్వు తాళి కట్టింది నిజమే అయితే ఆ తులసి నీ వెంటే వచ్చి నీతోనే ఉండాలి కదా. ఒరై సిద్ధు, జోక్ చేసావు కదా, మేమెలా కంగారు పడతామో చూద్దామని ఇదంతా చెప్తున్నావు కదా. అంతేలేరా బసవా, లేదంటే ఇప్పుడు పెళ్లికి ముందు ఎందుకు ఇలా చేస్తాడు? మీరు నమ్మినా నమ్మకపోయినా నేను తులసి మెళ్ళలో తాళి కట్టింది నిజం. ఎవరవునన్నా కాదన్నా తులసినే నా భార్య. సరేరా, కాసేపు నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం, కానీ దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫా? అవును, నువ్వు తులసికి తాళి కట్టినట్టు ఆమె నీ భార్య అయినట్టు ఏంట్రా ప్రూఫ్? రై, నీకు పెళ్ళైనట్టు ఒక్క ఆధారమైన చూపించరా, అప్పుడు నువ్వు చెప్పింది నిజమని నమ్ముతాను. సరే నాన్న, ఆధారమే కదా, ఇప్పుడే చూపిస్తాను. గోవిందు నా జేబులో తీసి అక్కడే పెట్టాడంట కదా. అమ్మా, నువ్వేమన్నా తీసావా అక్కడి నుంచి? నేనేం తీయలేదురా. ఏమైందిరా, ఆగిపోయావు? అంటే ప్రూఫ్ ఏం లేదు కదా? ఇప్పుడు నా దగ్గర లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా తీసుకొస్తాను. రేయ్,